మినిస్టర్ కొడుకుని దేవ కొట్టడంలో తప్పు లేదని, దేవ చేసింది కరెక్టే అని నమ్మిన హరివర్ధన్ బెయిల్ ఇప్పించి మరీ ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే మిథున దేవాని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని, దేవా నిన్ను వదిలేశారా, నువ్వు తప్పు చేయలేదని వాళ్ళు నమ్మారా అంటూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కథలో ఊహించని మలుపే జరుగుతుంది. అస్సలు దేవాని హరివర్ధన్ ఎందుకు బయటకు తీసుకొస్తాడు? హరివర్ధన్కి అసలు నిజం తెలిసిందా? అలంకృత విషయంలో తప్పు మినిస్టర్ కొడుకుదని అర్థం చేసుకున్నాడా? దేవ తప్పు లేదని అర్థం చేసుకున్నాడా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథున దేవ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఒకే ఒక్క రోజు, ఇంకొక రోజు గనక దేవ గుట్టుగా ఉండుంటే నాన్న మా ప్రేమను అర్థం చేసుకునేవాళ్ళు, మేము అనుకున్నది సాధించే వాళ్ళమని అయితే బాధపడుతూ ఉంటే, అసలు దేవ క్యారెక్టర్ని ఈ ఈ వారం రోజుల్లోనే అతను ఏంటి, ఎలా, అసలు ఇంట్లోంచి బయటకు కదలని వ్యక్తి ఆ మినిస్టర్ కొడుకుని కొట్టాడు అంటే ఏదో కారణం ఉందని అయితే అర్థం చేసుకుంటాడు. అలాగే మొత్తం ఎంక్వైరీ చేయిస్తాడు. తన కూతురు విషయంలో తను తప్పుగా ప్రవర్తించాడు కాబట్టే దేవ ఇంట్లో పూజ ఉందని తెలిసినా కూడా బయటకు వెళ్ళి అతనిని కొట్టి రావడం అయితే జరుగుతుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అలంకృతని అడుగుతాడు. అలంకృత కూడా నిజం చెప్తుంది. కేవలం బావ నా కోసమే నోరు మెదపకుండా జైలుకి వెళ్ళాడు. ఎక్కడ నా గురించి చెప్తే ఇంట్లో పరువు పోతుంది, బయట మీకు పరువు పోతుందని మౌనంగా ఉన్నాడు. ఒక ఆడపిల్ల జీవితం గురించి అని చెప్పగానే, ఆడపిల్లల విషయంలో దేవ ఎంత సంస్కారవంతుడో అని అర్థం చేసుకున్న హరివర్ధన్ మిథునకి కరెక్ట్గా రావాల్సిన వాడే వచ్చాడు, సరైన భర్త అంటే దేవాని అని నమ్మి దేవాకి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. మిథున దేవాని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే హరివర్ధన్ మిథునని, దేవాని అంటే వాళ్ళ పెళ్లి బంధాన్ని గౌరవించినట్లే, నమ్మినట్లే, ఇద్దరిని ఒకటి చేసినట్లే అయితే మనకు రేపటి ఎపిసోడ్లో జరగబోతుంది.